వందే గురుపరంపరాం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ప్రణామం గురుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతరు తృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో శ్వేతాశ్వతరోపనిషత్ సారంలో ఉన్నాం. 70 శ్లోకాలు క్రితం వారం వరకు చదువుకున్నాం. ఇవాళ 71 దగ్గర నుంచి మనం చదువుకోవాలి. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయనంతు మహేశ్వరం తస్యావయవభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగతు. మాయాంతు మాయనైతే, ప్రకృతిం ప్రకృతిగా, విద్యాత్ తెలియవలెను. మహేశ్వరంతు పరమాత్మనైతే, మాయినం విద్యాత్ మాయకు ప్రభువుగా తెలియవలెను. తస్య భూతయిస్తూ ఆ మాయతో కూడిన పరమాత్మ అవయవము మాత్రముగానైతే ఇదం సర్వం జగత్, ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా వ్యాప్తం వ్యాపించినది. ఇది చాలా చోట్ల చాలా మంది పెద్దవాళ్ళు ఈ శ్లోకాన్ని వాడుతూ ఉంటారు. మాయా అనేటువంటిది జగత్కారణము అని. మాయ ఎవని అధీనంలో ఉంటుందంటే పరమాత్మ యొక్క అధీనంలో ఉంటుంది. భాగవతం ఒక రకమైనటువంటి వేదాంత అర్థాన్ని చెప్పేవాళ్ళు కూడా మాయను అంగీకరిస్తారు, యోగమాయను అంగీకరిస్తారు. అద్వైతులు ఎలాగా మాయను అంగీకరిస్తారు? ఏదో ఒక పేరుతో ప్రతి మార్గం వాళ్ళు అంగీకరిస్తారండి. కాకపోతే పేర్లు మారతాయంతే. మనం డైరెక్ట్గా మాయా అంటాం. మూల ప్రకృతి అవిద్యారూపమైనటువంటి మాయగా తెలియాలి. ఎక్కడి నుంచి జగత్తు వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి మాయ నుంచి వచ్చిందండి. అదే మూల ప్రకృతి అండి. మాయకి అధీశ్వరుడు పరమాత్మ. ఏమండి, మాయ స్వతంత్రమా? కాదండి, దాన్ని పరమాత్మ నడిపిస్తున్నాడండి. ఆ మాయతో కూడినటువంటి పరమాత్మకు అవయవాలుగా గోచరించేది ఈ సమస్త జగత్తు. ఈ జగత్తంతా కూడా ఆ మాయారూపమైనటువంటి పరమాత్మ యొక్క అవయవాల్లా కనిపిస్తున్నారు అని విద్యారణ్యుల వారు చెప్పారు. మాయాంతు ప్రకృతి విద్యా మాయినంతు మహేశ్వరం తస్యావయభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ అని శృతి కూడా శ్వేతాశ్వతరోపనిషత్తులోని ఇలాగే ఉంది మంత్రం. శృతిలో మంత్రాన్ని విద్యారణ్యులు శ్లోకంగా చెప్పారు. ఇక్కడ అవిద్యారూపమైనటువంటి మూల ప్రకృతి మాయే, అది పరమాత్మ అధీనంలో ఉన్నటువంటిదే. అవిద్యారూపమైనటువంటి మూల ప్రకృతిని మాయా అంటారు. అది పరమాత్మ అధీనంలో ఉంటుంది. దానికి ప్రత్యేకంగా ఉనికి లేదు. మాయ ఏమంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? దానికి ఏమీ ప్రత్యేకమైనటువంటి ఉనికి లేదు. వాస్తవానికి పరమాత్మకు అవయవాలు లేవు. ఎందుకంటే పరమాత్మని అవ్యయుడు అంటారు. అంటే వ్యయము అంటే నశించడం అనేటువంటి గుణం ఉండాలి. వ్యతి అన్నటువంటి పదం కుదరదు. పరమాత్మ అవ్యయుడు. అవ్యయమైనటువంటి పరమాత్మ అవయవాలు లేనటువంటి వాడు. అవయవాలు ఉన్నాయనుకోండి, అవయవాలు పోతాయి, పరమాత్మ నశించిపోతాడు. కానీ పరమాత్మ నశించేవాడు కాడు, అవయవాలు లేవు. అయితే మాయ వలన పరమాత్మ యందు అవయవాలు ఆరోపించబడతాయి. మాయ వలన పరమాత్మ యందు అవయవాలు ఆరోపించబడతాయి. ఆ ఆరోపింపబడినటువంటి అవయవాలే జాగ్రత్తగా అంతటా వ్యాపించినట్టు గోచరిస్తుంది. అంతటా కూడా జగత్తుగా ఈ ఆరోపించబడినటువంటి అవయవాలే గోచరిస్తున్నాయి. జగత్ అంటే వేరేగా ఒకటి లేదు, ఆరోపణే జగత్తు. ఆ పరమాత్మ యందు అవయవాలను ఆరోపించి అవయవాలనే జగత్తు అంటున్నాం.
సహస్ర శీర్ష పురుష. పరమాత్మకి 1000 బుర్రలు ఉన్నాయి, ఆయనకి 1000 బుర్రలు లేవు. అన్ని బుర్రల్లోని పరమాత్మ వ్యాపించున్నాడు. నువ్వు ఏ ఏ బుర్రల్లో ఉన్నాయి అనుకుంటున్నావో, ఆరోపణ చేస్తున్నావో, ఆయా బుర్రలన్నింటిలోని పరమాత్మ ఉన్నాడు. నువ్వు ఏ ఏ చేతులు ఉన్నాయంటున్నావో ఆ చేతులన్నింటిలోని పరమాత్మ ఉన్నాడు. నువ్వేవే కాళ్ళు ఉన్నాయన్నావో ఆ కాళ్ళలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మకి బ్రాహ్మణుల ముఖం, అసలు బ్రాహ్మణులు లేరు, క్షత్రియులు లేరు, వైశ్యులు లేరు, శూద్రులు లేరు. ఆ పరమాత్మకి ముఖం లేదు, చేతులు లేవు, ఊరువులు లేవు, కాళ్ళు లేవు. ఆ పరమాత్మకి ఏమీ లేవు. ఆరోపణ చేస్తున్నాం, ఆరోపణ మాత్రమే ఉన్నాడు. అందువలన జగత్తు పరమాత్మ యందు కల్పితమైనటువంటి ఆరోపణ మాత్రమే. జగత్తు అనేటువంటిది ఒకటి లేదండి. ఆ జగత్తు అనేటువంటిది పరమాత్మ యందు కల్పితం, అది ఒక ఆరోపణ మాత్రమే. సాంఖ్యులు చెప్పే ప్రధానం జగత్కారణం కాదు. ఇక్కడ ఒక విషయంలోకి మనం వస్తున్నాం. ఏమిటండి అని అంటే, బ్రహ్మసూత్రాల్లో ఈ మంత్రాన్ని భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం దగ్గరికి కొద్దిగా వెళ్ళి కొద్దిగా విషయం తెలుసుకుందాం. సాంఖ్యులు జగత్తు కారణం ఏమిటంటే ప్రధానము అని చెప్పారు. అవ్యక్తమే జగత్కారణం. అయితే అవ్యక్తం అంటే బ్రహ్మసూత్రాల్లో ఏమిటని చెప్పారు? సూక్ష్మంతు తదర్హత్వాత్ అని భూత సూక్ష్మాన్ని అవ్యక్తం అంటారు అన్నారు. అవ్యక్తాన్నే మాయా అంటారు. ఆ మాయని భూత సూక్ష్మ అన్నారు. అయితే సాంఖ్యులు అన్నారు, మేము కూడా భూత సూక్ష్మాన్నే చెప్తున్నాం కాబట్టి కాదండి, అందువలన ప్రధానమే భూత సూక్ష్మం అండి అన్నారు. అంటే అది అలా కాదయ్యా. అవ్యక్తం ఈశ్వరాధీనము. జగదుత్పత్తిలో ఈశ్వరునికి సహాయకంగా మాత్రమే ఉంటుంది అన్నారు. జగత్తుకు పూర్వావస్థ అంతా కూడా పరమాత్మ యొక్క అధీనంలోనే ఉంటుంది అని చెప్పారు. సాంఖ్యులు స్వతంత్రము చేత, స్వతంత్ర చేతనాధిష్ఠిత అవ్యక్తాన్ని జగత్కారణము అంటారు. సాంఖ్యులు స్వతంత్రమైనటువంటి చేతనము చేత అధిష్ఠితం కూడుకున్నటువంటి అవ్యక్తాన్ని జగత్కారణంగా చెప్తారు. అద్వైతులు అచేతనమైనటువంటి అవ్యక్తాన్ని జగత్కారణం కాదు, అచేతనమైనటువంటి అవ్యక్తం ఎప్పుడూ కూడా జగత్కారణం కాదు, ఈశ్వరుని చేత అధిష్ఠితమైనటువంటి మాయ జగత్కారణం అంటారు. ప్రధానమైనటువంటిది అచేతనం. అచేతనమైనటువంటి దానికి స్వతంత్రంగా సృష్టి చేసే శక్తి లేదు. ఈశ్వరునితో అధిష్ఠితమైనటువంటి మాయ, ఈశ్వరుడు చేతనుడు కాబట్టి ఈశ్వరుని చేత అధిష్ఠితమైనటువంటి మాయ జగత్తుని సృష్టిస్తుంది. ఈ మాయనే అవిద్య అని పిలుస్తారు, అవ్యక్తం అని పిలుస్తారు, అక్షరం అని పిలుస్తారు, ఆకాశం అనేటువంటి పేరుతో పిలుస్తారు. మాయ వలననే బంధ మోక్ష వ్యవహారాలు, బంధం కానీ మోక్షం కానీ ఈ రెండూ కూడా మాయ వల్లే నడుస్తుంది. కనుక మాయను అంగీకరించాలి. జగత్తు పూర్వావస్థ స్వతంత్రం కాదు. జగత్తుకు ముందర ఉన్నటువంటి అవస్థ స్వతంత్రమైనటువంటిది కాదు. అది పరమేశ్వరుని యొక్క అధీనంలో ఉన్నది. అదంతా పరమేశ్వరుని వలన నడపబడుతున్నది. ఆత్మజ్ఞానం కలవారిలో బీజశక్తి అంటే అవిద్య నశిస్తుంది, వారికి తిరిగి పుట్టుకొండదు. బీజశక్తి అంటే మాయ. మాయ అనేటువంటిది ఆత్మజ్ఞానం కల వాళ్ళకి నశిస్తుంది, మూల ప్రకృతి నశిస్తుంది, కాబట్టి వాళ్ళు మళ్ళీ పుట్టరు. బీజశక్తి అవిద్య, దానితోనే జగత్తు నడుస్తుంది. ఆ శక్తి పరమేశ్వరుని అధీనంలో ఉంటుంది. ఆత్మస్వరూప జ్ఞానం లేని వారు, సాంసారిక జీవులు ఆ స్థితినే ఆశ్రయిస్తారు. ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఆ అవిద్యారూపమైనటువంటి మూల ప్రకృతినే ఆశ్రయిస్తారు. ఆ మాయారూపంలో ఉన్నటువంటి శక్తే అవ్యక్తం అని వివరించారు. ఇదంతా కూడా బ్రహ్మసూత్రాల్లో ప్రథమాధ్యాయంలో ఆనుమానిక అధికరణంలోని
అలాగే చమసాధికరణంలోని భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేసినటువంటిది. అయితే మన మంత్రాలు ఆ బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం అంతా ఇక్కడ అవసరం కాదు కాబట్టి ప్రధానంగా మాయే జగత్కారణము, ప్రధానము జగత్కారణము కాదు. మాయ పరమేశ్వరాధీనంలో ఉంటుంది. ఆత్మజ్ఞానులు మాయని వదులుకోగలరు. అది లేని వాళ్ళు, ఆత్మస్వరూప జ్ఞానం లేని వాళ్ళు మాయని ఆశ్రయించి ఉంటారు. వాళ్ళు మాయలోనే పడి ఉంటారు అని చెప్పారు. కాబట్టి ఈ విషయాలు చమసాధికరణంలో కూడా మాయే జగత్కారణంగా భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేయటం జరిగింది. మరి మాయ ద్వారా పరమాత్మ ఈ సృష్టిని చేస్తున్నాడు. పరమేశ్వరుని శక్తియే మాయ, మాయయే మూల ప్రకృతి, అదే అవిద్య, దానికి ప్రభువు పరమాత్మ. ఇది సిద్ధాంతం. మనం సిద్ధాంతమే చెప్పుకుంటున్నాం. పూర్వపక్షాలకి మన అన్ని పూర్వపక్షాలన్నింటినీ చదవడం, ఖండించడం చేస్తే మనం చాలా విషయంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తర్వాతను ఆ విషయం వేరు, ఈ విషయం వేరు. ప్రధానంగా మనకేం తెలియాలంటే మాయ ద్వారే పరమాత్మ ఈ సృష్టిని చేస్తున్నారు. పరమేశ్వరుని శక్తిని మాయ అంటారు. మాయ మూల ప్రకృతి, అదే అవిద్య, దానికి ప్రభు పరమాత్మ అని తెలిస్తే చాలు. ఈశోయస్వత ఏకసన్ జీవాకారైరనేకశః యోనిం యోనిం ప్రజత్యేతం ఈశజ్ఞాత్వా న సంసరేత్. మన శ్వేతాశ్వతరోపనిషత్తులో కూడా బ్రహ్మ విద్య చాలా లోతుగా చెప్పారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే మంద మధ్యమాధికారుల్ని దృష్టిలో పెట్టుకో చెప్పారు. సాధారణంగా ఉపనిషత్తులన్నీ ఉత్తమాధికారులనే చెప్తూ ఉంటాయి. అలా చెప్తే ఏమవుతుందండి, ఈ కింద వాడికి అర్థం కాదు. అహం బ్రహ్మాస్మి, ఏమయ్యా నువ్వే బ్రహ్మానివి, నేనే బ్రహ్మాని కదండి, ఇంకంతకన్నా ఏమున్నదండి అంటే నువ్వు బ్రహ్మం అనుకోవడం బ్రహ్మం కాదు. బ్రహ్మత్వాన్ని పొందడానికి కావలసినటువంటి వైరాగ్యం ఉండాలి, గురువుల్ని ఆశ్రయించడం ఉండాలి, వాటి వల్ల నీకు బ్రహ్మానుభూతి కలగాలి. అవేమీ లేకుండా అహం బ్రహ్మాస్మి వాక్యం చదివాను నేను బ్రహ్మని, తత్వమసి వాక్యం చదివాను నేను బ్రహ్మని, ఐమాత్మ బ్రహ్మ నేను బ్రహ్మని అనుకుంటే కుదరదు. ఎవరికి వాళ్ళని క్లీన్ చీట్లు ఇచ్చుకోకూడదు. ఎందుకంటే లౌకిక విషయాల్లో కూడా ఓ మాట ఉన్నది, ఆపరితోషాద్ విదుషాం న సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం బలవదపి శిక్షితానాం ఆత్మన్యప్రత్యయం చేతః అని కాళిదాస్ అంటారు. అంటే బాగా పరిశ్రమ చేసినప్పటికీ కూడా నేను బాగా తెలిసినటువంటి వాడిని అనుకుందికి అవకాశం లేదట. ఎప్పటి వరకు అంటే ఆపరితోషాద్ విదుషాం, అంటే బాగా పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు, వీడు బాగానే చదివాడండి, వీడికి బాగానే తెలుసురండి అని వాళ్ళు సర్టిఫై చేయాలి. అలాగే ఆత్మానుభూతి అనేటువంటిది ఒక స్టిక్కర్ కాదు. నేను బ్రహ్మ విద్య తెలిసిన వాడిని అనుకోవడం స్టిక్కర్ కాదు. నాలో ఉన్నటువంటి బ్రహ్మ విద్య ఎంతవరకు యోగ్యంగా ఉన్నది అన్నటువంటిది బ్రహ్మస్వరూపులైనటువంటి మహాత్ములు నిర్ణయించాలి. యహ ఏ ఈశః పరమాత్మ స్వతః తనంతట తానుగా ఏకసన్ ఒక్కడే అయి ఉండియు జీవాకారై జీవుని యొక్క రూపములలో అనేకశః చాలా విధములుగా యోనిం యోనిం బ్రజతి అనేక గర్భాల్లో పొందుచున్నాడు. ఏతం ఈ ఈశం పరమాత్మను జ్ఞాత్వా తెలిసిన న సంసరేత్ తిరిగి పుట్టాడు. పరమాత్మ ఒక్కడే, కానీ పరమాత్మ అనేక చోట్ల అనేక రూపాల్లో ప్రకాశిస్తున్నాడు. ఆ పరమాత్మను ఎవరికి తెలుస్తుందో వాడు మరి పుట్టాడు. మనందరిలోనే పరమాత్మ ఉన్నాడు. అందరము అలా మాట్లాడతాం.
ఆచరణ దగ్గరే ఇబ్బందిగా ఉన్నది. ఎక్కడ ఆచరణ దగ్గరగా ఇబ్బందిగా ఉన్నది? మా అన్నగారు వచ్చారండి, మా ఇంట్లో ఉంటారండి. మా బావగారు వచ్చారండి, మా ఇంట్లో ఉంటారండి. మా గురువు గారు వచ్చారండి, మా ఇంట్లో ఉంటారు. ఎవడో ఒక పరిచితుడు వచ్చాడు, ఏమండి బాగున్నారా? బాగున్నాం. ఎక్కడ దిగారు ఏమిటి? ఇంట్లో ఉండండి అని మనం అనలేదు, ఎక్కడ దిగారు అన్నాం. అదేమిటండి, వాడు కూడా మనవాడే అని అంటున్నారా? అనలేదే. భిన్నత్వం ఎందుకు వచ్చింది? వాడు పరిచితుడు మాత్రమే, వాడు మనవాడు కాదు. మనవాడు పైవాడు అన్నటువంటి భిన్న భావం ఆత్మకి లేదు. ఆత్మ సర్వజీవులందు సమానం. పరమాత్మ ఒక్కడే, కానీ జీవరూపంలో అనేక విధాలుగా అనేక గర్భాలని పొందుతున్నాడు. ఈ పరమాత్మను తెలిస్తే జనన మరణ చక్ర రూపమైనటువంటి సంసారం ఉండదు. పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ అనేకమైనటువంటి విధాలుగా అనేక గర్భాలని పొందుతున్నాడు. యో 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 యోనిం యోనిం అధితిష్టత్యేకో యస్మిన్నిదం సంవిచైతి సర్వంతమీశానం వరదం దేవమీడ్యం నిచాయే మాం శాంతిమత్యంతమేతి. అద్వితీయ పరమాత్మే మూల ప్రకృతి, అవాంతర ప్రకృతి, పాంచభౌతిక సృష్టి, అన్ని గర్భాల్లోనే అంతర్యామిగా ఆయనే ఉన్నాడు. అన్ని గర్భాల్లోనే అంతర్యామి ఎవరండి? ఆ పరమాత్మే. ఆ పరమాత్మ అన్ని గర్భాల్లోనే ఉన్నాడు. ఆయనే మూల ప్రకృతి, ఆయనే అవాంతర ప్రకృతి, ఆయనే పంచభూతాలతో కూడుకున్నటువంటి సృష్టి, ఆయనే అనేక జీవుల యొక్క రూపంలో ఉన్నవాడు. ఆయనే అంతా. ఆ పరమాత్మ ఏందే జగత్తంతా లయమవుతున్నది. ఆ పరమాత్మలోనే జగత్తు లీనమవుతున్నది. పుట్టడం పరమాత్మ నుండే ప్రకాశిస్తున్నది, కలిసిపోవటం పరమాత్మలోనే కలిసిపోతున్నది. పునః సృష్టి కాలాల్లో రూపాలు ధరిస్తున్నది, తిరిగి మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు రూపాలను పొందుతున్నది. అటువంటి స్వయం జ్యోతి స్వరూపుడు, అన్నింటినీ వ్యాపించేటువంటి పరమాత్మ, స్తుతించదగిన ఈశ్వరుడు. ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని స్తోత్రం చేయదగినటువంటి పరమాత్మ. ఆ పరమాత్మను పొందినటువంటి సాధకుడు శాంతి స్థితిని పొందును, శాంతమైనటువంటి స్థితిని పొందుతాడు. పరమాత్మ ఒక్కడే. ప్రథమ యోని అయినటువంటి అవిద్యకు అవాంతర యోనులైనటువంటి హిరణ్యగర్భ, విరాట్ సృష్టిలకు, పాంచభౌతిక సృష్టిలకు అధిష్టాత అని బ్రహ్మసూత్రాల్లో సమన్వయం చేశారు. ఏమండి, పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ మొట్టమొదటి యోని ఏమిటండి అంటే హిరణ్యగర్భ ప్రకృతి. అవాంతర యోనులు ఏమిటంటే విరాట్, పాంచభౌతిక సృష్టి. వీటన్నిటికీ కూడా అధిష్టానం ఎవరు? ఆ పరమాత్మే. అంటే అంభోజాసనుడాదిగాగా తృణ పర్యంతంబు, బ్రహ్మ మొదలుగా గడ్డి పరక వరకు సమస్త జీవుల యందు ఉన్నటువంటి వాడు పరమాత్మే. అన్నింటికీ అధిష్టానం పరమాత్మే. ప్రతిబంధస్య బాహుల్యాత్ యో దేవేత్యాది మంత్రతః పునః భజేత ఈశో ప్రతిబంధ నివృత్తయే. వేదాంతం చెప్పడం సులభం అండి, చాలా సులభం. నేను అనుకుంటాను వేదాంతం చెప్పడం కష్టం కాదు, వేదాంతాన్ని ఆచరించడం కష్టం. బ్రహ్మ విద్య ఆచరణ కష్టం. ఏమండి, నేను గంట పని చేస్తే ఏమొస్తుంది? నేను బెంగళూరు వెళ్తే ఏమొస్తుంది? నేను 3 రోజులు బెంగళూరులో ఉండి 3 ఉపన్యాసాలు చెప్తే ఆ డాక్టర్ గారు ఎంత ఇస్తారు? ఎంత వస్తుంది? ఇది నేను ఆలోచిస్తున్నాను. నాకు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మసూత్రాల యొక్క జ్ఞానం ఉన్నది, ఉపనిషత్తుల మీద సాధికారత ఉన్నది.
నేను రోజుకి 1 గంట కాని ఖర్చు పెడితే నా గంటకి 10,000 వస్తుందా, 25,000 వస్తుందా, 15,000 వస్తుందా, నా గంటకి ఎంత కాంపన్సేషన్? ఇది బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు కూడా పడుతూ ఉన్నటువంటి భ్రాంతి. బ్రహ్మ విద్య తెలిసినటువంటి వాళ్ళు కూడా భ్రాంతిలోనే ఉన్నారు. ఏదో వాళ్ళు ఇస్తారు, మనం పుచ్చుకుంటాం. ఆ పుచ్చుకున్నటువంటిది ఎందుకైనా పనికొస్తుంది. ఇది బ్రహ్మ విద్య. దీనివల్ల ప్రయోజనం ఉందా? లేదు కదా. ప్రతిబంధస్య బాహుళ్యాత్. పరమాత్మను తెలియటం సాధకుడికి చాలా ప్రతిబంధకాలు ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి. అందువలన యోదేవాత్యాది మంత్రత, యోదేవేత్యాది శృతి మంత్రాలతో, అంటే ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పబడ్డటువంటి మంత్రాలతో పునః మాటి మాటికి ఈ పరమేశ్వరుణ్ణి ప్రతిబంధ నివృత్తయే, ప్రతిబంధాలు తొలగిపోవటం కొరకు భజేత, సేవించాలి. ఏమండి, ఉపాసన పనికిరాదన్నారు, కర్మ పనికిరాదన్నారు, మరి మళ్ళీ మంత్రాలు అంటారు, సేవించమంటారు. ఏమిటండి? మీకు ఇందాకలా చెప్పాను. శ్వేతాశ్వతరోపనిషత్తు మందాధికారులకి మధ్యమాధికారులకి కూడా దారి చూపెడుతున్నాడు. మందాధికారులు అంటే వైరాగ్యం లేదు, భార్య పిల్లలు, డబ్బు, ఇళ్ళు, ఆకళ్ళు, భోగాలు వీటిలో ఉన్నాడు. ఏదో వేదాంతం వింటున్నాడు, వాడు మందాధికారి. మధ్యమాధికారి ఏమిటో తెలిసినట్టుగా ఉన్నాడు, అర్థం కావడం లేదు, ఆచరించలేకపోతున్నాడు. అంటే అసలు తిండికే లేనివాడు మందాధికారి, ఉండి తింటే పడదేమో అన్నటువంటి యాతనలు పడుతూ ఉన్నవాడు మధ్యమాధికారి. వీళ్ళిద్దరికీ ఏం కావాలండి? ఒకడికి తిండి పెట్టాలి, ఒకడికి తిన్నా పర్వాలేదురా అని ఏదో మంది ఇవ్వాలి. వాళ్ళిద్దరికీ ఏమిటండి? ఉపాసన. ఎందుకోసం? ఒకడికి తిండే లేదు, తిండి పెట్టాలి. ఒకడికి ఉన్న తిండి అరగదు, వాడికి ఏదో మంది ఇవ్వాలి. మంద మధ్యమాధికారులు కేవలం ఉపనిషద్ విద్యోపదేశము చేత పరమాత్మ తెలియటం వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళకి ఉపనిషత్తులు చెప్పేశాను, దాలంబరం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. వాంకారాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు బ్రహ్మలోకంలో ఉంటావు. వాడికి ఏం తెలుస్తుంది? వాడికి వాంకారం ఏమిటి? వాడికి ఉదయం లేస్తే వంకాయలే తెలుసు, వాంకారం ఏం తెలుస్తుంది వాడికి? వాడికి ఎలా చెప్పాలి? వాడికి ఉపనిషత్తుల్ని సాక్షాత్తుగా వాడికి ఉపదేశం చేస్తే వాడికి పరమాత్మ తెలియడానికి సాధ్యం కాదు. దేహేంద్రియ సంఘాతం యొక్క, మానసిక ప్రవృత్తుల యొక్క ప్రతిబంధకాల వల్ల వాడికి వైరాగ్యం కలగదు. వాడు విన్నాడు, ఇదంతా వేస్ట్ అండి అనుకున్నాడు. కానీ వాడికి వాడి శరీరం మీద, వాడి భార్య మీద, వాడి పిల్లల మీద, వాడి డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమ చేత, వాడి మానసిక ప్రవృత్తులు ఏదో సంపాదించాలి, ఏదో దాచాలి అన్నటువంటి వాటి చేత, ఈ ప్రతిబంధకాల చేత వైరాగ్యం కలగదు. అందువలన శృతి చెప్పినటువంటి యోదేవేత్యాది మంత్రాలని జపించినట్టుగైతే ప్రతిబంధకాలు తొలగిపోయి పరమాత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుంది. అందువలన జపతపాదులు ఆచరించాలి అని మంత్రోపదేశం చేశారు. సాధారణంగా పూర్వకాలంలో, అంటే ఇవాళ ఏదో రమణ మహర్షిని చూపించి, రామకృష్ణ పరమహంసని చూపించి ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. కానీ బుద్ధిశుద్ధి కోసం రామకృష్ణ పరమహంస కూడా కాళీమాతను సేవించారు అని చెప్తారు. రమణ మహర్షి అరుణాచలాన్నే ఈశ్వరుడిగా భావించి సేవించారు అని చెప్తారు. శ్రవణం అక్కర్లేకపోయినా, మననం అక్కర్లేకపోయినా మహాత్ములు కూడా నిధిధ్యాస చేస్తారు. మనం మంత్రోపదేశాల అవసరం ఉందా లేదా పక్కన పెట్టండి, సాధన చేయాలి. ఎలా చేయాలి? యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ
విశ్వాధిపో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యతి జాయమానం సను బుద్ధ్యా స్వభయా సంయునక్తో. ఏ పరబ్రహ్మ బ్రహ్మాది దేవతలను సృజించి రక్షిస్తున్నాడో, ఏ పరబ్రహ్మ ఈ సమస్తానికి కారణమైనటువంటి వాడో, ఏ పరబ్రహ్మ ఈ సమస్తాన్ని పోషిస్తున్నాడో, ఏ పరబ్రహ్మ ఈ సృష్టి ప్రారంభ కాలంలో హిరణ్యగర్భ సృష్టి చేశాడో, ఏ పరబ్రహ్మ తన యందే సృష్టిని లయం చేసుకుంటున్నాడో రుద్రునిగా, ఏ పరబ్రహ్మ జ్ఞానం కలిగిస్తూ ఉన్నటువంటి మహర్షిగా ప్రకాశిస్తున్నాడో ఆ పరబ్రహ్మ మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని పరబ్రహ్మాన్నే ధ్యానం చెయ్యండి. ఇలా ఆశించడం వలన మంద మధ్యమాధికారులు ఉపాసనా విషయకంగా జ్ఞానాన్ని పొందడానికి వీలవుతుంది. యో దేవానాం అధిపో యస్మిన్ లోకా అధిశ్రితాః యయీశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమా. మళ్ళీ ఉపాసనా విషయమే చెప్తున్నారు. శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉపాసనా విషయం ఎందుకు చెప్పారండి అని అంటే మంద మధ్యమాధికారుల్ని దృష్టిలో పెట్టుకో చెప్పారు. ఏ పరబ్రహ్మ దేవతాగణాలకి ప్రభువో, ఎవరి యందు లోకాలన్నీ నిండున్నాయో, ఏ పరబ్రహ్మ ద్విపాత్తులు 2 కాళ్ళు కలిగినటువంటి వాళ్ళకి, చతుష్పాత్తులు 4 కాళ్ళు కలిగినటువంటి జంతువులకు ప్రభువో, అటువంటి పరబ్రహ్మ కొరకు హవిస్సుల్ని ఇచ్చి అతన్ని సేవిద్దాం. అంటే ఆ పరబ్రహ్మ సేవే సమస్త కర్మకాండ అని తెలిసి ఉపాసించాలి, ఆ పరబ్రహ్మాన్ని సేవించాలి. అప్పుడు మనకేం కలుగుతాయి? ప్రతిబంధకాలు పోతాయి, ప్రతిబంధకాలు అవి పోతాయి. అదృష్ట ప్రతిబంధోయో నివర్త్య భజనేన తం దృష్టోయ ప్రతిబంధస్తం విచారేణ జయేత్ పునః. లోకంలో కనిపించని ప్రతిబంధకాలు, కనిపించే ప్రతిబంధకాలు అని 2 రకాలు. మనం ఏమిటనుకుంటున్నాము? నాకే ప్రతిబంధకం లేదండి, మా ఆవిడ నన్ను ఏ పని చెయ్యమందండి, నేనేమీ చెయ్యక్కర్లేదండి, మా పిల్లలు నన్ను ఏమీ అడగరండి, నేను నా గదిలో కూర్చో నేను పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నానండి అంటాం. అది నిజంగా జరుగుతున్నదా? 2 ప్రతిబంధకాలు అన్నాం. అదృష్ట ప్రతిబంధకములు, దృష్ట ప్రతిబంధకములు. యహా ఏది అదృష్ట ప్రతిబంధ, కనిపించనటువంటి ప్రతిబంధకమో, జ్ఞానానికి ఆటంకమో, తం దానిని భజనేన ఉపాసన చేతను నివర్త్య తొలగింపజేసుకుని, కనిపించనటువంటి ప్రతిబంధకాన్ని ఉపాసనతో తొలగించుకోమన్నారు. యప్రతిబంధ, ఏ ప్రతిబంధమో దృష్ట కనిపించుచున్నదో పునః తం తిరిగి దానిని విచారేణ జయేత్, విచారణతో చేయించాలి. అంటే కనిపించనటువంటి ప్రతిబంధకాన్ని ఉపాసనతో జయించాలి, కనిపించే ప్రతిబంధకాన్ని ఆలోచనతో జయించాలి. ఎలాగా? ప్రతిబంధకాలు 2 రకాలు. కొన్ని పూర్వతర కర్మల వలన కలిగినటువంటివి. మన అనేక జన్మాలు ఎత్తాం కదండి, ఎన్నో కర్మలు చేశాం కదండి, ఆ కర్మల వలన కలిగినటువంటివి కొన్ని ప్రతిబంధకాలు. పూర్వమీమాంస ప్రకారం కర్మల వలన అపూర్వం పుడుతుంది, కర్మల వలన అపూర్వము అని ఒకటి పుడుతుంది. అంటే మనం చేసేటువంటి మంచి పనుల వల్ల, చెడ్డ పనుల వలన ఒకనొక ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి పుడుతుంది. అది కనపడదు. దానికి కాలము ఈశ్వరుడు అనుకూలించినప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. అది సుకృతం అయితే మంచి బుద్ధిని ఇస్తుంది, అది దుష్కృతం అయితే జ్ఞానానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే అది కనిపించదు కదండి. ఆ కనిపించనటువంటి ఆ ఏదైతే ఉన్నదో అపూర్వం, ఆ అపూర్వం మంచి అపూర్వం అయితే, అంటే మంచి పనులు చేసిన దానివల్ల కలిగిన అపూర్వం అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది, మంచి బుద్ధిని ఇస్తుంది. వాళ్ళు మనం పూర్వజన్మలో చేసినటువంటి చెడు కర్మల యొక్క ఫలం అనుకోండి, అప్పుడేమిటి? అలా ఆయన గొప్పవాడా, నేను తక్కువ వాడినా, ఈర్ష్య.
అలా వాడు సంపాదించేసాడా, నేను సంపాదించలేదా, ఈర్ష్య. లేకపోతే వాడికే ప్రాముఖ్యమా, నాకు లేదా, ఈర్ష్య. ఈ దిక్కుమాలి గొడవలు వస్తాయి. బ్రహ్మజ్ఞానం దగ్గర ఈ గోళ ఎందుకండి అని అంటే, మనం చేసినటువంటి పాపాల వల్ల మనలో ఈర్ష్యాద్వేషాలు కలుగుతాయి. అవి రెండు కనిపించకుండా కలుగుతాయి. ఈర్ష్య ఎప్పుడు కలిగిందో ద్వేషం అప్పుడు పుడుతుంది. ఆ మనిషి అనేసరికి మనకి మంట వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కొత్త మడి. అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం ఏమిటి? అప్పుడు నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకుంటావు. కాబట్టి ఇది కనిపించనటువంటి ప్రతిబంధకం. అంటే అలాంటి సమయంలో అదృష్టమైనటువంటి అపూర్వ ఫలం నుండి బయటపడడానికి ఏం చేయాలి? పరబ్రహ్మాన్ని ఉపాసించాలి. ఆ ఈర్ష్య పోవడానికి, ఆ ద్వేషం పోవటానికి, ఆ రకమైనటువంటి మాత్సర్యం పోవటానికి, ఆ రకమైనటువంటి ప్రలోభం పోవటానికి, ఆ రకమైనటువంటి ఆలోచనలు పోవడానికి పరమాత్మని గట్టిగా ఉపాసించాలి. పరబ్రహ్మ ఉపాసన వలన ఆ ప్రతిబంధకం నశిస్తుంది. అంటే మన పూర్వజన్మ కర్మల వలన వచ్చినటువంటి ప్రతిబంధకం పోతుంది. పోతే కనిపించే ప్రతిబంధకం ఏమిటండి? మనం ఉదయాన్నే కూర్చున్నాం, ధ్యానం చేసుకుందామని. ఏమండి పాల ప్యాకెట్ లేదండి అన్నారు. వెళ్ళడమా మానేయడమా? ధ్యానంలో కూర్చోడమా, పాల ప్యాకెట్కి వెళ్ళడమా? దీన్ని విచారణ చేత నశింపజేయాలి. సర్లే పాల ప్యాకెట్లు ముందు రాత్రి తెచ్చో 4 పారిస్తే రేపు ఉదయం మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆవిడ అరవదు. ముందు రోజే కూర తెచ్చి పడిస్తే మరుసటి రోజు అరవదు. ముందు రోజే సామాన్లు ఇంట్లో పెడితే మరుసటి రోజు అరవదు. విచారణతో అంటే ఎలాగ వీటిని ఆటంకాన్ని తొలగించుకోవాలి. నాన్న రేపు నాకు పరీక్ష, ఏదో నాకు ఇది కావాలి. వాడు పరీక్ష టైం టేబుల్ రాగానే వాడి పరీక్షకు కావాల్సిన ఏర్పాటు చేస్తే వాడి పరీక్ష నాడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ దానికైనా విచారణ ఆలోచనతో కనిపించేటువంటి ప్రతిబంధకాలని నశింపజేసుకోవాలి. దేహేంద్రియ సంఘాతాన్ని ఆశ్రయించినటువంటి వాటిని విచారణతో తొలగించుకోవాలి. అలా 2 ప్రతిబంధకాలు తొలగించుకుంటే ఆత్మజ్ఞానం ప్రకాశించి మనం పరబ్రహ్మాన్ని పొందుతాం. అయితే పరబ్రహ్మాన్ని పొందడంలో ఇంకా బోల్డెన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా డైరెక్ట్గా పరబ్రహ్మం మన చేతుల్లోకి వచ్చేస్తే అందరూ బ్రహ్మజ్ఞానులే, అందరూ బ్రహ్మలే. అలా సాధ్యం కాదు. మనం రావడానికి, ఆ దారికి రావడానికి సాధన బాగా చేసుకోవాలి. సూక్ష్మేభ్య పరమాణుభ్యోప్యతి సూక్ష్మో నలక్ష్యతి బహిర్ముఖై స్వతస్వయం విశ్వం వ్యాప్యావతిష్ఠతే. అసలు ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మం మాకు కనిపిస్తుందా అండి? కనిపించదండి. ఎందుకు కనిపించదండి అంటే అది చాలా సూక్ష్మమైనటువంటిది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు. అదే అదే అది చాలా అణువు కన్నా అణువు. సూక్ష్మేభ్య చాలా సూక్ష్మమైనది. పరమాణుభ్యోపి పరమాణువుల కన్నా అతి సూక్ష్మ, మిక్కిలి సూక్ష్మమైన వాడు. బహిర్ముఖై బాహ్య దృష్టుల కలవారి చేత నలక్ష్యతే గుర్తించబడడు. ఏమంటే నాకు పరమాత్మ కనిపించిపోయాడండి, ఎక్కడా కనిపించిపోడు. పరమాత్మ బాహ్యమైనటువంటి దృష్టికి గోచరించడు. సోయం ఈ పరమాత్మ స్వతః తనంతట తానుగా విశ్వం వ్యాప్య జగత్తునంతటినే వ్యాపించి అవతిష్ఠతే ఉన్నాడు. జగత్ అంతటా పరమాత్మ ఉన్నాడండి. పిపీలికాడి బ్రహ్మ పర్యంతంలోని నువ్వు పరమాత్మ చూడు, అందరిలోని చూడు, అప్పుడు నీకు పరమాత్మ అర్థం అవుతాడు. అంతట్లోని నువ్వు పరమాత్మను చూడు. పరబ్రహ్మం చాలా సూక్ష్మమైనటువంటి పరమాణువుల కన్నా మిక్కిలి సూక్ష్మమైనటువంటి వాడు. బహిర్దృష్టమైనటువంటి దేహేంద్రియ అభిమానుల చేత దర్శింపబడడు. అతడు తనంతడు తానుగా ఈ జగత్తంతా వ్యాపించి ఉంటాడు. సూక్ష్మాతి సూక్ష్మం సలిలస్య మధ్యే విశ్వస్య స్రష్టారం తమనేక రూపం విశ్వస్యైకం పరివేష్టితారం జ్ఞాత్వా శివం శాంతం అత్యంతమేతి. జలాలందు జగత్తును సృష్టించినటువంటి పరమాణువుల కన్నా
సూక్ష్మమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక్కడే అయినప్పటికీ కూడా అనేకంగా ఈ జగత్తంతటా కూడా ప్రకాశించేటువంటి వాడిని, ఈ జగత్తంతటా నిండి ఉన్నటువంటి వాడిని, మంగళమయప్రదమైనటువంటి శివస్వరూపుణ్ణి, శాంతస్వరూపుడు అయినటువంటి పరబ్రహ్మాన్ని పొందు. పరబ్రహ్మాన్ని పొందు. దానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయండి. ఇబ్బందులు లేకపోవడం లేదు. పరబ్రహ్మాన్ని పొందడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటినీ మనమే జాగ్రత్తగా వదిలించుకోవాలి. ఏమండి? ఈ జగత్తులోకి వచ్చాం కాబట్టి వీటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. జగతః పాలనేనాయమస్తి ఇత్యాదౌ విబుధ్యతాం బ్రహ్మర్షయో దేవతాశ్చ యోగేన ఏతం విజానతే. ఏమండి? ఉన్నాడా పరమాత్మ అంటే రెండు ప్రమాణాలు, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. ప్రత్యక్షంగా పరమాత్మ ఉన్నాడా అండి? డాక్టర్ గారు 8 ఏళ్ళో 7 ఏళ్ళో 6 ఏళ్ళో అయింది. బ్రహ్మ కనిపించాడా? ఎప్పుడైనా మనతో మాట్లాడాడా? ఏం పోయి రా అన్నాడా? మనం ఎప్పుడు ఏం చెప్తున్నాం? ఉన్నాడు 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 అంటున్నాం. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఎలా మేము తెలుసుకోవాలి అంటే, అయం ఈ బ్రహ్మము జగతః పాలనేనా, జగత్తును రక్షించుచూ ఉండడం చేత అస్థితి ఉన్నాడని ఆదౌ ముందుగా విబుధ్యతాం తెలుసుకోండి. అనుమాన ప్రమాణం అంటే ఆ వస్తువు ఉన్నదా లేదా అనడానికి ఆ వస్తువు యొక్క ఉనికి మనకి ఏదైనా కనిపించాలి. అక్కడ పాము ఉన్నది అంటే అది బుస కొడుతున్నది అనుకోండి, ఊహా పక్కన పాము ఉన్నది అని తెలుస్తుంది. ఏమండి? ఆ పాము అలాగ మన్ను తినదానిలా పడి ఉన్నది అనుకోండి, మనకి పాము ఉన్నది అని తెలియదు. ఆ పాము ఉన్నది అని తెలియడానికి అది బుస కొట్టాలి. ఆ పాము ఉన్నది అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమండి? ఓ ప్రవాహం పెద్ద వరద వస్తున్నది అనుకోండి, పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దంతో వరద వస్తుంది. ఓహో! వరద వస్తున్నది అని మనకు తెలుస్తుంది. ఏమండి? తెల్లవారుతున్నది, ఉదయాన్నే ముందు ఎర్రటి కిరణాలు వస్తున్నాయి. ఓహో! తెల్లవారింది అని తెలుస్తున్నది. ఏమండి? రాత్రి అవుతున్నది, సాయంకాలం ఎర్రటి కిరణాలు వస్తున్నాయి. ఓహో! సాయంకాలం అయింది అని తెలుస్తున్నది. అలాగే బ్రహ్మ ఉన్నాడు అని తెలియడానికి ఏమిటండి దారి అంటే, ఈ జగత్తంతా ఎలా రక్షించబడుతున్నది? ఎవడో ఒకడు ఈ జగత్తును రక్షించడానికి ఉండాలి కదా! ఆ జగత్తును రక్షిస్తూ ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మే కాబట్టి పరమాత్మ ఉన్నాడు. జగత్తును రక్షిస్తున్నాడు కాబట్టి ఆ పరమాత్మ ఉన్నాడు. ఇలా ముందు తెలుసుకున్నాం. తెలుసుకొని ఏతం ఈ బ్రహ్మను బ్రహ్మర్షయ, బ్రహ్మాన్ని దర్శించగలిగినటువంటి వాడు, దేవతాంశ్చ, దేవతలును, యోగేన జీవబ్రహ్మైక్య యోగము చేత, అంటే బ్రహ్మ ఋషులకి దేవతలకి జీవుడు బ్రహ్మము ఒకటే అనేటువంటి యోగ జ్ఞానం ఉన్నది. అందువలన వాళ్ళు ఆ జ్ఞానం చేత విజానతే తెలియచున్నారు. మనకి లేదు ఆ జ్ఞానం. మనకి ఏ జ్ఞానం లేదు? జీవుడు బ్రహ్మము ఒకటే అని తెలియదు. ఎవడో కనిపించాడు, చండాలోస్తు సతు ద్విజోస్తు గురునిత్యేష మనీషా మమ అన్నారు శంకర భగవత్పాదుల వారు. మనం బాగా చదివాం, బ్రహ్మాండంగా మనకు శ్లోకాలు వచ్చు. ఏమండి? రిక్షావాడు కనిపించాడు. ఏ రిక్షా ఇలా రా అన్నాం. ఏ ఆత్మ ఇలా రా అన్నామా? ఎంతమంది అన్నావు అని అడిగాం. ఎందుకు ఎలాగ అడిగావు? నీ దగ్గర కావలసినంత డబ్బు ఉంది కదా, రిక్షా ఎక్కి దిగి వాడికి ఇవ్వవలసినటువంటి 50 రూపాయలకి మరో 100 రూపాయలు కలిపి 150 రూపాయలు ఇవ్వచ్చును కదా. లేదే, వాడిని బ్రహ్మంగా నువ్వు చూడడం లేదే. నీలో ఉన్నటువంటి బ్రహ్మం రిక్షావాడిలో ఉన్నాడా? నీలో ఉన్నటువంటి బ్రహ్మం సర్వర్లో ఉన్నాడా? నీలో ఉన్నటువంటి బ్రహ్మం వెయిటర్లో ఉన్నాడా? ఎవరిలోనే లేడు. నీలో ఉన్నటువంటి బ్రహ్మం వాడు జీవుడు అనుకుంటున్నావు. ఈ రెండూ ఒక్కటే. వాడు బ్రహ్మమే, నేను బ్రహ్మమే అనే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మర్షులు, దేవతలు. వాళ్ళు సాక్షాత్తుగా పరమాత్మని జీవబ్రహ్మైక్య యోగం చేత దర్శిస్తున్నారు. జగత్ అనేటువంటిది కల్పితం, అది రక్షింపబడ్డానికి బ్రహ్మ ఉండాలి. అందువల్ల బ్రహ్మం ఉన్నాడు అని ముందుగా అనుమాన ప్రమాణం చేత గుర్తిస్తున్నాం. ఈ బ్రహ్మాన్ని దర్శించగలిగినటువంటి ఋషులు బ్రహ్మ ఋషులు.
వారు దేవతలు కూడా జీవము బ్రహ్మము ఒక్కటే అనేటువంటి జ్ఞానం చేత బ్రహ్మాన్ని దర్శిస్తున్నారు, ఉన్నాడని తెలుస్తున్నారు. సయేవ కాల భువనస్య గోప్త విశ్వాధిప సర్వభూతేషు గూఢం యస్మిన్ యుక్తా బ్రహ్మర్షయో దేవతాశ్చ తమేకం జ్ఞాత్వా మృత్యుపాశం ఛినత్తి. ఆ పరబ్రహ్మమే లయకారకుడు, స్థితికారకుడు, జగత్తుకు ప్రభువు. అతడే సర్వభూతాల్లోని కూడా గూఢంగా ఉన్నాడు. ఎవరి యందు ఈ జగత్తంతా ఉన్నాదో ఆ పరబ్రహ్మాన్ని బ్రహ్మర్షులు, దేవతలు రెండవది లేనటువంటి వానినిగా, అద్వితీయమైనటువంటి వాడినిగా, మరణ ధర్మములు లేనటువంటి వాడిగా తెలుసుకొని మరణ ధర్మాల నుంచి బయటపడుతున్నారు. అంటే వాళ్ళకు మృత్యు ఉండదు. అంటే బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాళ్ళకి మృత్యు ధర్మాలు లేవు, వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. ఎలా తెలుసుకోవడం అండి ఈ బ్రహ్మం గురించి? క్షేరే ఘృత నిమిత్తం యత్సారం తద్ధీమతే క్షతే తథా వృత్తి నిరోధిన్యా సూక్ష్మం వస్తు ధీక్షయతాం. ఏమండి ఎలా తెలుసుకోవాలండి? ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవటం మాకు చాలా కష్టంగా ఉన్నదండి. క్షీరే పాలయందు గురత నిమిత్తం నెయ్యికి కారణమైనటువంటి యత్సారం ఏ వెన్న కలదో తత్ దానిని ధీమత బుద్ధిమంతుని చేత ఈక్షతే చూడబడును. పాల్లో నెయ్యకు కావలసినటువంటి వెన్న ఉన్నది అని బుద్ధిమంతుడికి తెలుసు. సాధారణంగా ఈ మధ్య కాలంలో వెన్న తీసినటువంటి పాలు అమ్ముతున్నారు. ఏదో ఫ్యాట్ ఉండకూడదనో ఏదో అంటారు, నాకంత తెలియదు అనుకోండి. కాకపోతే పూర్వం అలాగ పాలు పితుక్కునేవాళ్ళు, ఆ పాల్లోనే ఏదో తాగేవాళ్ళు, పెరుగు పెట్టుకునేవాళ్ళు, దాంట్లో వెన్న ఉండేది, నెయ్యి చేసుకునేవాళ్ళు. బుద్ధిమంతుడైనటువంటి వాడు పాలలో ఉన్నటువంటి వెన్నని గుర్తిస్తాడు. తథా అదే విధంగా వృత్తి నిరోధిన్యా అంటే బాహ్య వ్యాపారాల్ని నిరోధించేటువంటి ధియా బుద్ధి చేతను సూక్ష్మం వస్తు పరబ్రహ్మాన్ని ఈక్ష్యతాం చూడాలి. ఏమంటే పరబ్రహ్మాన్ని ఎలా చూడాలండి? పాలల్లోని వెన్న ఎలా ఉన్నదని తెలుసుకున్నావో అలాగా పరమాత్మని తెలుసుకోవయ్యా. సూక్ష్మమైన పరమాత్మని తెలుసుకో. పాలు కాస్తే చెట్టు కడతాయి, అది మేగడ. పాలను తోడుబెట్టినప్పుడు పెరుగులో ఆ మేగడ వెన్నగా మారుతుంది. పాలని మనం తోడుబెట్టామనుకోండి, ఆ మేగడే వెన్నగా మారిపోతుంది. ఆ వెన్న వల్ల నెయ్యి వస్తుంది. అంటే నేతికి కావలసినటువంటి సారం పాలల్లో ఉన్నది, అతి సూక్ష్మంగా ఉన్నది, బయట కనిపించడం లేదు. దాన్ని బుద్ధిమంతులు తెలుసుకుంటారు. అదేవిధంగా బాహ్య విషయక ప్రవృత్తి నుండి నిరోధింపబడినటువంటి బుద్ధి చేత బాహ్యమైనటువంటి విషయాల నుంచి బయటపడిపోయినటువంటి బుద్ధి చేత అతి సూక్ష్మమైనటువంటి బ్రహ్మ వస్తువు దర్శింపబడుతుంది. గురుతాత్పరం మండమివాతి సూక్ష్మం జ్ఞాత్వా శివం సర్వభూతేషు గూఢం విశ్వస్యైవ ఐకం పరివేష్టితారం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః ఏష దేవో విశ్వకర్మ మహాత్మా సదా జనానాం హృదయ సన్నివిష్టం హృదా మనీషా మనసాభిక్లుప్తో అయం ఏతద్విదుః అమృతాస్తే భవంతి. నేతి ఎందలి సారాన్ని ఎలా సూక్ష్మంగా ఉంటుందో అట్లే పరబ్రహ్మాన్ని కూడా సర్వభూతాల్లోని అత్యంత గూఢంగా అంతర్యామిగా ఉంటుంది. ప్రతి జీవుల్లోనే పరమాత్మ ఉన్నాడు, ప్రతి జీవుల్లోనే పరమాత్మ ఉన్నాడు అంతర్యామిగా. ఎవరిని బాధ పెట్టకు, ఎవరిని ఏమీ అనకు, ఎవరిని దుఃఖ పెట్టకు. ఆ ఒకే ఒక్క పరబ్రహ్మను తెలిసినటువంటి వాడు సమస్త పాశాల నుండి బయటపడిపోతాడు. ఈ పరబ్రహ్మమే సమస్తాన్ని నడిపించేటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు. అతడు ఎల్లవేళలా అన్ని జీవుల హృదయాల్లో ఉంటాడు. అతన్ని వేదాంత విచారణ చేత బుద్ధి యందు మనస్సునందు విచారణ చేసి
పరబ్రహ్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు అమృతులవుతారు. లోపలే ఉన్నటువంటి వాడిని బుద్ధి చేత మనస్సు చేత తెలుసుకోవాలి. తెలుసుకొని మనం అమృతత్వాన్ని పొందాలి. కొద్దిగా కష్టంగా ఉంటుంది. వేదాంత విద్య కష్టంలాగా అనిపిస్తుంది. అలవాటు చేసుకుంటే సులభంగా ఉంటుంది. అంటే మనం ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధించకూడదు, దేన్ని ఆశించకూడదు. తృష్ణ ప్రపంచం నుంచి దూరంగా ఉండాలి. ఎంతవరకు ఈ జగత్తులో మన ప్రవృత్తి అవసరమో అంతవరకు మాత్రమే ప్రవృత్తి కలిగి ఉంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. దివారాత్రిస్తమశ్చాన్యస్మిన్ నకించన్నాస్తి నోర్ధ్వన్ నతిర్యక్తద్వస్తు న దృష్టాంతో అస్య విద్యతే. అంటే పరమాత్మకి ఏమైనా ఉపమానం ఉంటే చెప్పండి. పరమాత్మ ఇలా ఉంటాడు అని చెప్పండి, మేము గుర్తిస్తాం. దివా పగలు, రాత్రి రాత్రి, తమశ్చ చీకటి, అన్యత్ ఇతరమైనటువంటిది ఏదైతే ఉన్నాదో అదంతా యస్మిన్ ఎవరి యందు నకించనాదేదో. పగలు లేదు, రాత్రి లేదు, వస్తువు లేదు, ఏమీ లేదు. పరమాత్మలో ఏమీ లేదు. అంటే అన్నిటి పట్టుగా వేలబడ్డం పరమాత్మ కాదండి. అన్నిటి కూడా ఆంతరంగా దూరంగా ఉంచడం పరమాత్మ. బాహ్యంగా భార్య దగ్గర ఉన్నావు, బాహ్యంగా కొడుకుల దగ్గర ఉన్నావు, బాహ్యంగా మన ఇంట్లోనే ఉన్నావు, బాహ్యంగా టేబుల్ దగ్గర ఉన్నావు, బాహ్యంగా భోజన పదార్థాల దగ్గర ఉన్నావు, బాహ్యంగా సర్వవస్తు ప్రపంచానికి దగ్గరగా ఉన్నావు. ఆంతరంగా దేనికి అంటూ ఉండకూడదు. దేనికి? భార్య, పిల్లలు, ఇల్లు, ధనము, భోగాలు వేటికి అంటకుండా ఉండు. దేనికి అంటకుండా ఉండు. పరమాత్మకి పగలు లేదు, రాత్రి లేదు, చీకటి లేదు, ఏ వస్తువు పరమాత్మ యందు లేదు. నా ఊర్ధ్వం ఆయన మీదనేమీ లేదు, నా తెలియక అతని కిందనేది లేదు. యద్వస్తు ఏ బ్రహ్మ పదార్థం అస్య దానికి దృష్టాంతహాన విద్యతే. ఉపమానం లేదయ్యా. పరమాత్మకి ఏమిటి ఉపమానం చెప్పడం? ఏదో ఇవాళ కాలంలో వేదాంతాన్ని మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు బాహ్యమైనటువంటి ఉపమానాలను ఇస్తారు. ఎప్పుడో భగవత్పాదులు వారు దాన్ని ఖండించారు. బాహ్యోపమానాలు, జగత్తులో ఉండేటువంటి ఉపమానాలు పరమాత్మకి చెప్పకూడదని. పగలు, రాత్రి, చీకటి ఏవి ఎవరి యందు ఏ కొద్దిగా కూడా లేవో, ఎవరికి క్రింద మీద ఏమీ లేదో ఆ బ్రహ్మ పదార్థానికి ఉపమానంగా చెప్పదగినటువంటిది ఏదీ లేదు. యదా తమస్తన్నదబా నరాత్రి నసన్ నచాసన్ శివ ఏవ కేవలః తదక్షరం తత్సవితుర్వరేణ్యో ప్రజ్ఞా చ తస్మాన్ ప్రసృతా పురాణి నైనమోర్ధ్వన్నతిర్యంచ న మధ్యే పరిజగ్రభత్ న తస్య ప్రతిమాస్తి యస్య నామ మహద్యశః. మానవునికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అతడికి రాత్రి పగలు, సత్తు అసత్తు అనేటువంటివి ఉండవు. కేవల శివతత్వం మాత్రమే ఉంటుంది. అతనికన్నా మీదుగా, అతనికన్నా క్రిందుగా ఏదీ ఉండదు. ఆ బ్రహ్మతత్వం నిత్యమైనటువంటిది, ప్రజ్ఞానమయమైనటువంటిది. అది పరంపరగా వేదాల రూపంలో వ్యాపించినటువంటిది. ఆ పరమాత్మ అంశలు లేని వాడు దేని చేత పట్టుపడడు. ఆ పరమాత్మ అంశలు లేనటువంటి వాడు దేని చేత పట్టుబడడు. అతనితో సమానమైనటువంటిది ఏదీ లేదు. ఆ పరమాత్మకి సాటి అయినటువంటిది ఏదీ లేదు. ఆయన ప్రజ్ఞాన రూపం అయినటువంటి వాడు. ఆయన్ని పొందినటువంటి వాడితో సమానమైనటువంటి వాడు ఎవడూ లేడు. దృగ్గోచరే తస్య రూపం నాస్త్యతః కోపి నేక్షతే అజాత ఇతి మంత్రాభ్యాం అంతర్దృష్ట్యా భజేత తం. మళ్ళీ మనం మనో ఉపాసన దగ్గరికి వచ్చాం. ఇది 4వ అధ్యాయం ఇక్కడితో పూర్తయిపోయేటువంటి మంత్రం.
అంటే మందమధ్యమాధికారుల్ని కూడా తరింపజేయాలి అన్నది పూర్వం ఋషుల యొక్క ఆలోచన. అంటే ఉత్తముడైనటువంటి వాడికి చెప్పినా చెప్పకపోయినా వాడు బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తాడు. రమణ మహర్షి గారికి ఏ గురువు గారు వెళ్ళి నువ్వు అరుణాచలం వెళ్ళిపో అని చెప్పలేదు. రామకృష్ణ పరమహంస గారికి ఎవరో ఒక ఆయన కొంత ఉపదేశం చేసినప్పటికీ ఆయన్ని ఎవరూ కూడా అమ్మవారి దగ్గర కూర్చోబెట్టలేదు. అలాగ మనం ప్రతి వాళ్ళ విషయంలో ఊహించలేం. యోగులైనటువంటి వాళ్ళ పరిస్థితి వేరు, సామాన్యులైనటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. అంటే సామాన్యులు అంటే దేహేంద్రియ సంఘాతానికి సంబంధించిన వ్యాపారాలు కలవాళ్ళు. ఏదో ఉదయం లేచి మా తమ్ముడితో మాట్లాడాను, మా అన్నయ్యతో మాట్లాడాను, మా చెల్లితో మాట్లాడాను, మా ఆవిడ ఏదో చెప్పింది, మా పిల్లలు ఏదో చెప్పారు, నేనేదో చేశాను, ఇంకా ఏదో చెయ్యాలి, ఇలా ఆలోచించేటువంటి వాళ్ళు మందమధ్యమాధికారు. ఈ దేహేంద్రియ బంధాలు ఏమీ లేనటువంటి వాళ్ళు ఉత్తమాధికారు. అలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. కేవలమైన వైరాగ్యం కలవాళ్ళు తక్కువగా ఉంటారు. ఉండరు అని అన్నం, ఎక్కడో కొంతమంది ఉంటారు. కానీ ఎక్కువ మంది వైరాగ్యంతో పాటు భ్రాంతి కూడా ఉన్నవాళ్లే ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నారు. దృగ్గోచరే, కంటికి కనిపించు వాటి యందు తస్యా బ్రహ్మము యొక్క రూపము నాస్తి లేదు. ఏమండి, చెంబులో పరమాత్మ ఉన్నాడా? ఉన్నాడు, నీకు కనిపించడు. ఏమయ్యా, ఇంట్లో ఉన్నాడా? పరమాత్మ ఉన్నాడు, నీకు కనిపించడు. ఫ్యాన్లో పరమాత్మ ఉన్నాడా? ఉన్నాడు, నీకు కనిపించడు. ఎందుకు? ఈ కళ్ళకి కనిపించడు, ఈ కళ్ళకి కనిపించడండి. అందువలన కోపి ఏ ఒక్కడు కూడా నేక్షతే చూడటం లేదు. ఏమంటే పరమాత్మ కనిపించడం లేదండి, పరమాత్మ కనిపించడండి. హిరణ్యకశిపుడు ఎంతో తపస్సు చేశాడు, పరమాత్మ కనిపించలేదు. వైరాగ్యం ఉంటే కానీ పరమాత్మ కనిపించదు. ప్రహ్లాదుడికి వైరాగ్యం ఉన్నది, హిరణ్యకశిపుడికి వైరాగ్యం లేదు. హిరణ్యకశిపుడు తమో గుణంతో కూడుకున్నటువంటి ధర్మంతో ఉన్నాడు, రాక్షస ధర్మంతో ఉన్నాడు. ప్రహ్లాదుడు సత్వగుణంతో కూడుకున్నటువంటి ధర్మంతో ఉన్నాడు. సాత్వికమైనటువంటి ధర్మం వల్ల పరమాత్మను చూడొచ్చు, తామసమైనటువంటి ధర్మం వల్ల పరమాత్మను చూడలేదు. కాబట్టి కనిపించడు, ఎప్పటికీ కూడా కనిపించడు. అజాత ఇది మంత్రాభ్యాం, అజాత అనేటువంటివి 2 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో 2 మంత్రాలతో తమ బ్రహ్మమును అంతర్దృష్ట్యా లోపల చూపుతో భజేత, సేవించాలి. 2 మంత్రాలు చెప్తున్నామయ్యా, 2 మంత్రాలతోనే మీరు లోపల ఉన్నటువంటి పరమాత్మను సేవించమండి అయ్యా అన్నారు. బ్రహ్మం కంటికి కనిపించే వస్తువు కాదు. అందువలన ఏ ఒక్కడు పరబ్రహ్మాన్ని బాహ్య దృష్టితో చూడలేడు. ఇంద్రియాలను అంతర్ముఖం చేసి లోపలికి చూసేటట్టుగా చేసి అజాత ఇత్యాది మంత్రాలతో సేవించాలి. నసందృశే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చనైనా హృదాహృదిష్టం మనసా ఏనం ఏవం విదుః అమృతాస్తే భవంతి. పరమాత్మ స్వరూపం బాహ్య వస్తువుని చూచేటువంటి ఈ నేత్రాలతో ఏ ఒక్కళ్ళు చూడలేరు. బుద్ధితో హృదయం ఉన్నటువంటి బ్రహ్మాన్ని, హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని బుద్ధితో చూడాలి, మనస్సుతో చూడాలి. మనస్సుతో ఎలా చూస్తామండి? మనస్సు కోరికలతో కూడుకున్నది కదా. అంటే బృహదారణ్యకంలో మనస్సుతో చూడటాన్ని భగవత్పాదులు వారు వ్యాఖ్యానం చేశారు. ఆచార్య శాస్త్రముల చేత సంస్కరింపబడినటువంటి మనస్సుతో చూడాలి. ఆచార్యుని చేత, శాస్త్రముల చేత సంస్కరింపబడినటువంటి మనస్సుతో పరమాత్మని చూడాలి. అంతర్ముఖంగా దర్శినటువంటి వాళ్ళు అమృతులవుతారు అని ఒక మంత్రం చెప్పారు. అజాతో జాత ఇత్యేవం కశ్చిద్భిరు ప్రపద్యతే రుద్ర ఎత్తే దక్షిణ ముఖ తేన మాం పాహి నిత్యం. ఏమయ్యా, మీరు ఈ మంత్రానికి ఏమిటయ్యా అంటే చెప్తున్నారు. ఏమిటండి ఆ మంత్రం అంటే, ఓ పరబ్రహ్మవా, పుట్టుక లేనటువంటి నిన్ను జరామరణ భయం కలవాడు ఆశ్రయిస్తున్నాడు. ముసిలితనం వస్తుంది, చావు వస్తుంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమిటండి? డాక్టర్ గారు 70 వచ్చేసేయండి, డాక్టర్ గారు 80 వచ్చేసేయండి, డాక్టర్ గారు 90 వచ్చేసేయండి, నడవలేకపోతున్నానండి, కూర్చోలేకపోతున్నానండి, నిలబడలేకపోతున్నానండి, శుభ్రంగా తినలేకపోతున్నానండి,
25 ఏళ్ల క్రితం పావు కేజీ అన్నం తినేవాడినండి, ఇప్పుడు 10 గ్రాములు కూడా తినలేకపోతున్నానండి అని ఏడుస్తూ ఉంటాడు. జరామరణ భయంతో బాధపడుతూ ఉంటాడు. నిన్ను ఆశ్రయిస్తాడు. ఈ విధంగా ఆశ్రయిస్తున్నాడు. ఓ బ్రహ్మ, నీ దక్షిణ ముఖంతో మమ్మల్ని రక్షించవయ్యా. దక్షిణ ముఖం అంటే ఏదైతే మృత్యుముఖం ఉన్నాదో ఆ మృత్యువు నుంచి మమ్మల్ని రక్షించవయ్యా. మృత్యు అజ్ఞానం. అజ్ఞానం కానీ పోయిందనుకోండి, శరీరానికి ఇబ్బందులు వచ్చినా మనమే ఆలోచించాం. మానసికంగా దృఢంగా ఉంటాం, శారీరకంగా దృఢమా అన్నటువంటిది అది వేరే విషయం. అది రేపు మనం బృహదారణ్యకంలో మళ్ళీ నెల నుంచి చెప్పుకునేటప్పుడు మనం వాటికి సంబంధించిన సంగతులు చెప్పుకోవచ్చును. కాబట్టి ప్రస్తుతం అవి మాట్లాడడం. కానీ ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆయుష్ ఉంటుంది. ఆయుష్ అనేటువంటిది నువ్వు ఇయ్యి. మానస్తోకేతన ఏ మాన ఆయుష్ మానో గోషు మానో అశ్వేషు రీరిష వీరాన్ మానో రుద్రభామితో అవధీర హవిష్మంత తడమిత్వాహవామిహే. ఓ పరమేశ్వర, పరబ్రహ్మమా, ఓ పరబ్రహ్మమా, ఓ పరమాత్మ, మా అశ్వ గో సంపదల్ని రక్షించి మమ్మల్ని మృత్యువు పాలు చెయ్యకు. మృత్యువు అంటే అజ్ఞానం. నా పూర్వకాలంలో గుర్రాలు ఆవులే సంపద. అంటే ఆ రోజుల్లో కరెన్సీ లేదు, ఆ రోజుల్లో బంగారం లేదు. ఆ రోజుల్లో అందరూ ఏమిటండి దాచుకునేవాళ్ళు? గోవుల్ని దాచుకునేవాళ్ళు, అలాగే గుర్రాల్ని దాచుకునేవాళ్ళు. మా సంపదల్ని నువ్వు నశింపజేయకయ్యా అంటే మా అజ్ఞానాన్ని నువ్వు కాస్తంత రక్షించవయ్యా. నిన్ను నిత్యం హవిస్సులతో ఆరాధిస్తాం, మమ్మల్ని రక్షించు అంటే అజ్ఞానం నుంచి మమ్మల్ని రక్షించు. మాకు ఈ ఐశ్వర్యాల మీద, ఈ భోగాల మీద ఉండేటువంటి భ్రాంతుల నుంచి మమ్మల్ని రక్షించవయ్యా. ఉన్నదండి, ఏం చేసుకుంటాం? పెరట్లో హెలిపాడ్ ఉన్నది, హెలికాప్టర్ ఎక్కాం, వెళ్ళాం, ఎక్కడో దిగాం, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాం, ఇంట్లో దిగాం. ఏమొచ్చేసింది? నడిచి వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, కారులో స్కూటర్ మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, హెలికాప్టర్లో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా ఈ దేహమే వెళ్ళింది, ఈ దేహమే వచ్చింది. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి? వైరాగ్యం కావాలయ్యా, అది మాకు ప్రసాదించవయ్యా. నిన్ను ఆరాధిస్తాం, మమ్మల్ని రక్షించవయ్యా. ఈ విధంగా 2 మంత్రాల్లో అవిద్యారూపమైనటువంటి మృత్యువు మాకు రాకూడదు అని ప్రార్థించాలి. అవిద్యారూపమైనటువంటి మృత్యువు మాకు రాకూడదు. మంద మధ్యమాధికారులు పూర్తి వైరాగ్యం లేనటువంటి వాడు కనుక ఇవన్నీ ఎందుకండి చెప్తున్నారంటే, మందాధికారులకి మధ్యమాధికారులకి పూర్తి వైరాగ్యం కష్టం కాబట్టి, అవిద్య వలన మృత్యు భయంతో బ్రహ్మానికి దూరం అయిపోతారు కాబట్టి, వాళ్ళు ఆ బ్రహ్మాన్ని ఉపాసిస్తే వాళ్ళకి అవిద్య దూరం అయిపోయి బ్రహ్మజ్ఞానం కలిగి అమృతులవుతారు అని చెప్పారు. అంటే అందరూ లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని పొందాలండి. ఏదో బ్రహ్మజ్ఞానం సెలెక్టెడ్ పీపుల్ కోసం లేదు. బ్రహ్మజ్ఞానం పిపీలికాడి బ్రహ్మ పర్యంతానికి అందరికీ ఉంది. పశుపక్షాదులకి బ్రహ్మజ్ఞానాన్ని పొందే అధికారం ఉంది, మానవులకి బ్రహ్మజ్ఞానాన్ని పొందే అధికారం ఉంది, విద్వాంసులకి ఉంది, అజ్ఞానులకి ఉంది, అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని పొందే అధికారం ఉన్నది. దానికోసం ఎంత కష్టపడాలి అనేటువంటి విషయాన్ని మనకి 4వ అధ్యాయంలో శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉపదేశం చేశారు. రేపు తర్వాత వారం నుంచి 5వ అధ్యాయం చెప్పుకుందాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. అయ్యా 4వ అధ్యాయం శ్వేతాశ్వతరంలో ముగిసింది. వచ్చే క్లాసులో 5వ అధ్యాయం ప్రారంభించుకుంటాం. చాలా బాగా అర్థమవుతున్నది. అమ్మ చూడండి. నమస్కారం గురుగారు, ప్రణామములు. చాలా బాగా అర్థమైంది గురుగారు. అనేక ధన్యవాదములు. మీ అనుమతితోటి శాంతి మంత్రం చదువుతాను గురుగారు. చదవండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే